నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐఆర్ జర్నీస్. ఈరోజు నాటుకోడి పులుసు రెసిపీ చూడడం ఎలానో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, కట్ చేసుకున్న ఆనియన్, టమాటోస్, వెల్లుల్లి, ఆయిల్, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర. ఇక మొదలెడదామా. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో అండ్ వెల్లుల్లిని మిక్సీ వేస్ట్ చేసుకొని ఫైన్ పేస్ట్గా తీసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్, పెద్దగా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసాక ఆయిల్ టెస్టింగ్ యాజ్ యూజువల్. ఆయిల్ వేడైందా లేదో చూసి ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఆవాలు కరివేపాకు చిటపటాన్ని కలిసాక ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను వేసేసి అమరు కుతుకుతుకుతూ అనాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes ఆ మసాలా బాగా ఉడకాలి. ఆ బబుల్స్ వస్తున్నాయి, అంతసేపు ఉడికిస్తే చాలు. ఇప్పుడు కట్ చేసుకున్న నాటుకోడి ముక్కల్ని వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలన్నమాట. అప్పుడే చికెన్కి ఉప్పు ఆ మసాలా అంత బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అలానే ఉంచేయాలి. అప్పుడు కొంచెం బాయిల్ అవుతుంది చికెన్. ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి ఈ రెండు కలిపి వేసుకోవాలి. అండ్ బాగా కారం అంతా బాగా కలిపాక తగినన్ని నీళ్లు పోసుకొని ఇంకొకసారి ఫైనల్ మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలు. మాకైతే ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొక 1 or 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం చికెన్ చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట, బికాజ్ అది నాటుకోడి కదా. విజిల్స్ వచ్చాక ఇంకా మన నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. ఆహా, గ్రేవీ చూస్తుంటేనే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్ విత్ రాగి ముద్ద. ఇప్పుడు కొత్తిమీర అలా డెకరేషన్ చేసి ఇంకొకసారి ఒక మిక్స్ కలిపేసి ఇట్స్ రెడీ టు ఈట్. నేనైతే మరి నాటుకోడి పులుసు విత్ రాగి ముద్దతో తినేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీతో నాటుకోడి పులుసు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.